సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి ఇంటిపోవా మహాభీతిం ఓహో కుమారాయనజు వ్యాసుండు జీరంగా వృక్షముల్ తన్మయతన్ ప్రతిధ్వనులు దక్కం దేశమున్ను అడ్డిభూతమయం మృగ్యద పాదరాయణి తపోధన్యాగ్రిణి ధీమణి. భాగవతంలో మంచి ప్రార్థన ఇదే. వా సుఖమహర్షిని సముడై అన్నిటికీ సమానంగా ఉన్నాయట. ఎన్ని ఉన్నాయి మనకు సమానంగా ఉండాలంటే? శీతోష్ణాలు, మానవమానాలు, సుఖదుఖాలు ఇన్ని సమానంగా ఉండాలి. ఉన్నాడు ఆయన సముడై. మరి ముక్త కర్మ చేయుడై, ఏం చేయాల్సిన పని లేదు ఆయనకి, అన్నీ వదిలిపెట్టేసి ఉన్నాడు. సన్యాసి అయి, సంన్యాస సన్యాస, పూర్తిగా అన్నింటిని వదలడమే సన్యాసం. వదిలేసుకోవడం సన్యాసం అని చెప్పారు వాళ్ళ లేదు. కానీ ఆనాడు సన్యాసి అయ్యి ఒంటిపోవా దిగంబరంగా పోతా ఉన్నాడు. తండ్రి పుత్రుని పైన వ్యామోహం పోల సుఖ సుఖ అని వెనకయ్యన అరుస్తూ ఉంటే ఈ వృక్షాలన్నీ కూడా అని సమాధానం చెప్తున్నాయి. ఈయన చెప్పాడా? ఇందువల్ల భూతమయుడు కనుక, సర్వభూతమయుడై ఉన్నాడు కనుక అట్టి సుఖమహర్షిని మనం ప్రార్థన చేసుకున్నాం. భాగవతంలో ప్రధానమైన ప్రార్థన అది. తర్వాత దీనికి భాగవతానికి అధినేత ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన ఎలా మనం చేస్తాము? చిన్నదిగా చేస్తాం. వసుదేవసుతం దేవం కంసజానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆయన కృష్ణం వందే జగద్గురు, జగత్తుకంతా గురువైనవాడు. అటువంటి ఆయన్ని మనం ఎవరైనా దేవకీ పరమానందం. దేవకి ఎవరు? తల్లి. తల్లి కుమారుడు ఎట్లా ఉంటాడు చెప్పండి? ఆనంద రూపమే. కుమారుని చూస్తేనే ఆమె ప్రసవ వేదన నానా బాధలు పడి ఆపరేషన్ చేసి బయటికి తీసేస్తాడు. ఇన్ని బాధలన్నీ పడతాయి, కానీ పిల్లవాడిని చూస్తేనే అన్ని కష్టాలు మర్చిపోతుంది. నేచురల్, ఇది స్వభావ సిద్ధం. అలాగే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన జగత్తుకే గురువు. జగద్గురు టైటిల్ పొందాలంటే ఈనాడు కూడా జగద్గురు టైటిల్ పొందవచ్చు. శంకరాచార్యుల వారు జగద్గురు అన్నారు. ఇప్పుడు కూడా మనం జగద్గురు కావాలంటే భగవద్గీతకు వ్యాఖ్యానం రాయాలా, బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయాలా, 10 ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాయాలా. ఇంత మాత్రంగానంటే ఆయనకి జగద్గురు టైటిల్ ముద్ర వేసేయచ్చు, ఇవ్వచ్చు. ఈనాడు మన పెద్దలు ఋషులు నిర్ణయం చేసినటువంటి సద్గురువు అని అంటే, సత్ అంటే శాశ్వతమైన సర్వవ్యాపకమైన ఏ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని రోజుకి 12 గంటల దానిలో ఉండగలిగింటే అతడు సద్గురువు. లేకపోతే భోజన గురువు అవుతాడు. మద్గురు ఆయన నా గురువు అని అర్థం. మత్ అంటే నా యొక్క. సంస్కృతం తెలుసుకుంటే సులభంగా ఉంటుంది. నా గురువు అని అర్థం. అందులో ఏమి చెప్పకుండా ఒక ఆయన గురువు అయినాడు. చెప్పేదే లేదు ఆయన. ఆయన కూడా గురువే. అదే
ఈ దక్షిణామూర్తి స్తోత్రం. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోరస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. ఈ మాదిరి చదవాలి. చదివితే ఇదేవాళ్లకు ఇంపుగా ఉంటేనే ఆయన ఉపన్యాసం రాణిస్తుంది. లేకపోతే ఎప్పుడు దిగిపోతాడు ఈయన ఎప్పుడు సాధిస్తాడు, ఎప్పుడు దిగిపోతాడు అంటారు. అందువల్ల మేము చిన్నప్పుడు ఈ మాదిరి నేర్చుకోవాలంటే మా తాతగారు బాగా చక్కగా కోకిల కంఠంతో పాడుతూ ఉంటారు. మేమేం చేసామంటే ఊరు బయట ఒక సత్రం ఉంది, అది ధ్వనిస్తూ ఉంటుంది. మఠానికి ఇటు పక్క ఇప్పుడు పశువులు ఆసుపత్రి పెట్టారు, దాని లోపల మీరు దారిలో పోతాను చూడండి, దాని లోపల పోయిగా మన అంటే చాలు అదే రీసౌండ్ ఇస్తుంది. అక్కడ చేరి మేమేం చేసామంటే మనం ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు. పాడుకుంటా ఉంటే అది హార్మోన్ పెట్టి వాయించినట్టు ఉంటుంది. ఏది ఆ రీసౌండ్ అది. ఇలాగా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందువల్ల అంటే మాకు చిన్నతనంలోనే మా తాతగారు ఎలా పాడాలో అలా పాడాలని అనిపించింది, అలా చెప్పాలని అనిపించింది. ఇప్పుడది 7 సంవత్సరాల వయసులోనే 7 సంవత్సరాల వయసులోనే అనిపిస్తే మేము ఈ విధంగా పాడుకుంటా ఉండి 15వ సంవత్సరంలో దీక్ష తీసుకున్నాం. ఈరోజు 57 సంవత్సరాలు 57 సంవత్సరాలు జరుగుతూ ఉండి ఈ ఆశ్రమ నిర్మాణం, గ్రంథాల నిర్మాణం అన్నీ జరిగింది. అందువల్ల చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్య. శిష్యులందరూ వృద్ధులు, గురువు మాత్రం యవనంలో ఉన్నాడు. అయినా ఆయన ఉపన్యాసం చెప్పాడా? మౌన వ్యాఖ్యానం, మౌనమే ఆయన వ్యాఖ్యానం, చిన్ముద్ర. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల యొక్క అన్ని సంశయాలు పోయినాయట. ఏమని చెప్పాడు? ఇలా చెప్పే ఈ 3 ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు నీవు కాదు. మరి గుణాలు సత్వ రజస్తమో గుణాలు నువ్వు కాదు. దారీషణ, పుత్రీషణ, ధనీషణ మొత్తం 40 ఉన్నాయి. మీరు కావాలని చూసుకుంటే సీతారామాంజనేయంలో రాసి ఉండరు దీన్ని. ఈ 3 విషయాలన్నిటి వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి కూర్చోవయ్యా, నువ్వు ఆ భగవతత్వాన్ని పొందగలవు. ఇంక వేరే ఏం అవసరమే లేదు. నేను చెప్పాల్సిన పని లేదు, నువ్వు వినాల్సిన పని లేదు. అది మౌన వ్యాఖ్యానం వల్ల శిష్యుల యొక్క చిన్న సంశయాలన్నీ పోగొట్టాడు. అది అంతేనా? నిధయే సర్వ విద్యానాం విషయే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం, సర్వలోకాలకు గురువైన వాడు. నిధయే సర్వ విద్యానాం, నిధి విద్య, ఆధ్యాత్మిక నిధి ఎంత ఉన్నది? కుష్ఠేమరకు పైన. విషయే భవరోగిణ, భవరోగము ఉంది మనకు. మామూలు రోగాలన్నీ ఏమిటి? షుగరు, బీపీ, మామూలు రోగాలన్నీ చెప్తాం. మామూలు రోగాలు 900 ఉన్నాయి. మనకి లిస్టు రాసేసారు మన వాళ్ళంతా. 900 జబ్బులు ఉన్నాయి. దానికి మందులు కనిపెట్టేది ఎంత? 600 కనిపెట్టారు బాబు. ఈ 600 కనిపెడితే ఇంకా 300 ఉన్నాయి కదా. మందులు కనిపెట్టని జబ్బులు తయారై వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం కరోనాకి వచ్చింది, మళ్ళీ కనిపెట్టామన్నారు మన వాళ్ళు. కనిపెట్టినాడు ఎన్నో వస్తాయేమో చెప్పలేదు.
ఎందుకయ్యా ఇన్ని అనేది జనాభా తగ్గించుకునేదానికి, లేకపోతే ఎక్కువ తిరిగిపోతున్నారు కాబట్టి జనాభా తగ్గించుకునేదానికి భారతంలో చూడాలి. భారతం ద్రోణపర్వంలో ఉంది ఈ విషయాలన్నీ. అందువలనే 3 పురాణాలు చదవాలా, దశోపనిషత్తులు చదవాలా, బ్రహ్మసూత్రాలు చదవాలా, భగవద్గీత చదువుకోవాలి. లేకపోతే మనకు ఈ యొక్క తత్వం అర్థం కాదు. ఎవరయ్యా అయినా విషజే భవరోగిణం, పుట్టుక అనేది ఒక రోగము. పునరపి జననం, మరణించడం, మళ్ళీ పుట్టడం. మరణించేది మాకు అందరికీ తెలుసయ్యా, అవుట్లేస్తారు కాబట్టి మనకు తెలుసు. జననం తెలుసా? తెలియదు. ఎక్కడ పుట్టినామో, ఇక్కడ చనిపోయిన తర్వాత ఏ దేశానికి పోయింది తెలుసా? తెలియదు. అందువల్లే పెద్ద చిక్కు అయిపోయింది. మన సైంటిస్టులను కనిపెట్టండి అయ్యా అని అంటే మా వల్ల కాదని వాళ్ళు కూర్చున్నారు. మరణించిన తర్వాత ఈ జీవుడు ఎట్లా పోతున్నాడు, ఎంత సైజులో ఉన్నాడు, ఏమిటి అని చెప్తున్నారా? చెప్పలేదు. ఎందువల్ల? కెమెరాలు అందడం ఉన్నాయి. ఈ కెమెరాలన్నీ ఎక్కడి వరకు పోతాయి? ఎక్స్రే కెమెరాలు పరమాణువులో 1000 వరకు వెళ్తాయి. కానీ మన ఆత్మ ఉండేది ఇప్పుడు ఎక్కడ? లక్షో భాగంలో ఉంటే ఇంక తీగలదా? ఈగే తీసి సరిపోయింది. దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గారికి సరిపోయింది. ఆదివారం రోజు దీనిపైన మనం పౌరాణిక ఉపన్యాసం కాదు, సైన్సు మహావాక్యాలను సమన్వయం చేస్తూ ఉపన్యాసం. వినగలిగిన వారు పుణ్యాత్ములు, ధన్యాత్ములు అన్న ఒకటే. వినలేని వారు అభాగ్యులు. వాళ్ళకి భాగ్యం లేదు, వాళ్ళకే భాగ్యం లేదు. కనుక ఇప్పుడు భవ రోగిణం ఆడొక ఉపదేశం, భవరోగ వసతి గృహము అంటే వీళ్ళందరూ సాధన చేసేవాళ్ళు. భవరోగాన్ని పోగొట్టుకునేదానికి వచ్చిన వాళ్ళకి వసతి గృహము అది వైద్యశాల. భవరోగ వైద్యశాల యొక్క వసతి గృహం. వైద్యుడు ఎవరు? వైద్యుడు ఎవరా? నేనే. మీరు చెప్పలేకుంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ ఆసనంలో ఈయనెవరు? సృష్టికే భవరోగ వైద్యుడు దక్షిణామూర్తి. బిషజే, బిషక్ అంటే వైద్యుడు. సంస్కృతము ఎంత గొప్పదో అని అంటే తెలుసుకుని ఎంత ఉంటాయి, ఎంత తెలుసుకుంటే ఇంకా అంత ఉంటుంది. బిషక్ అంటే వైద్యుడు. భవరోగి వైద్యుడు ఎవరు? దక్షిణామూర్తి. కాబట్టి ఆ దక్షిణామూర్తికి మనం నమస్కరిస్తూ ఉన్నాము. ఇంకొక మాట కూడా ఉంది. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈ మాదిరి పాడాలా మన శిష్యులందరూ? ఎట్ట పాడాలి? ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆ దక్షిణామూర్తిని గురించి చెబుతున్నాను. ఎలా ఉన్నాడు ఆయన? ప్రణవ అర్ధవ తెలిసిన ప్రణవ అర్ధస్వరూపు. ప్రణవం అంటే ఏమని? ఓంకారం. ఓంకారంలో అర్థం ఏమిటంటే ఓంకారం చెప్పినారు కదా. ఓంకారం అర్థం ఏనైనా శిష్యులు చెప్పా పరపరం. అబ్బా, మొత్తం పైన కొన్ని వాక్యాలు మాత్రం నిక్కరంగా పెట్టుకొని ఉన్నది మా సుశీల. మరి ఓంకారానికి లక్ష్యార్థం
అర్థం ఏమిటంటే పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే ఏమిటి? సర్వవ్యాపకమైనది ఏమిటి? అది ఎలా ఉంటుంది? నిశ్శబ్దం. జాగ్రత్తగా నిప్తిలో పెట్టుకోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి. అందువలన ప్రణవార్థాయ నిశ్శబ్ద స్వరూపుడు శుద్ధ జ్ఞానైకమూర్తయే. మామూలులందరూ జ్ఞానులే, కానీ శుద్ధ జ్ఞాని అని అంటే బ్రహ్మసూత్రాలు చెప్తారు, భగవద్గీత చెప్తారు, ఏదైనా గురుగీత, శివగీత, ఆ గీత, ఈ గీత అన్నీ చెప్తారు. కానీ వాళ్ళందరూ జ్ఞానులా కాదా? జ్ఞానులే, కానీ శుద్ధ జ్ఞానులు కాదు. ఊరు చెప్పారు? శంకరాచార్యులు రాసింది. కానీ ఆయన చెప్తా ఉన్నాడు శుద్ధ జ్ఞానైకమూర్తి దక్షిణామూర్తి. అంటే మనమంతా ఏం చేస్తామంటే మాట్లాడితే అజ్ఞానం. దక్షిణామూర్తి మాట్లాడినాడా? మాట్లాడు. అందువల్ల మనమంతా మన మనసు ఏం చేస్తుంది? ఊరు నాడంతా తిరుగుతుందా? తిరుగుతుంది. నా మనసు ఆడుకో పోయిందండి. ఒక ఆడ పోయిందనుకో మళ్ళీ రాదు అది. ఎందువల్లంటే మన మనసు యొక్క లక్ష్యార్థం వేరు, వాచ్యార్థం. ఎక్కడో విషయాన్ని తెచ్చి పెట్టుకుంటుంది. అమెరికాలో ఉన్న మనవాడి విషయాన్ని తెచ్చి పెట్టుకుంటుంది. అమెరికాకు పోయిందంటాడు మనవాడు. ఏంది మనసు? అమెరికాకు పోయిందే, అక్కడ ఉండే విషయాన్ని తెచ్చి పెట్టుకుంటాడు. అందరూ చాలామంది అంటారు కాలం మారిపోయిందండి. కాలము మారిపోయింది. సూర్యుడు లక్షణంగా టయానికి వస్తున్నాడు, టయానికి పోతున్నాడు. కాలరూపుడు సూర్యుడు ఏమైనా మారిందా? కానీ కాలరూపానికి లక్ష్యార్థంలో మనుషులు మారడం వలన ఈ పదాన్ని దానికి ఒక పదాన్ని ఇంకో పదాన్ని తగిలిస్తారు వాళ్ళు. అందువలన ఇప్పుడు కాలం మారిందంట. కాలం ఎప్పుడూ మారదు. డిసెంబర్లో, జనవరిలో చలి ఉండే ఉంటుంది, మే నెలలో ఉంటుంది, ఏం మారదు. కానీ మనుషులు మారుతానే, మనుషులు గుణాలు మారిన దానివల్ల దీని యొక్క వాచ్యార్థాన్ని దానికి లక్ష్యార్థంలో తగిలించారు. కాలం మారిపోయిందంటే భాషా విధానంలోనే తేడాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా శుద్ధ జ్ఞానైకమూర్తి, శుద్ధ జ్ఞాని, నిర్మలాయ ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు, ప్రశాంతాయ ప్రశాంతంగా ఉంటాడు. ఎవరు ఆయన? దక్షిణ. ఆయనకి ఏం చేయాలి? ఇప్పుడు మనము నమస్కరించాలి. అందువల్ల ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరు రాశారు? శంకరాచార్యులు వారు రచించినారు. చిన్మయానంద స్వామి దీనికి వ్యాఖ్యానం చేశారు. పుస్తకం. ఇప్పుడు మనం ప్రస్తుతం గజేంద్ర మోక్షంలో ఉన్నాము. నిన్న వదిలిపెట్టేసి ఉన్నాం. అదే తిన్నారు. గజేంద్ర మోక్షంలో ఉన్నాం. గజేంద్రుడు మకరితో పోట్లాడాడు 1000 సంవత్సరాలు అని పదం వాడతారు. పౌరాణిక భాషలో కానీ శాస్త్ర భాషలో కానీ 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలంటే అనంతము అని అర్థం. అనేక వేలు అని కూడా అర్థం. దానికి తమాషా ఏమిటంటే శాస్త్రం బలి చెబుతుంది. సహస్ర శీర్ష సహస్రాక్ష అన్నాం అనుకో. శీర్ష అంటే శిరస్సు. 1000 శిరస్సులు. కళ్ళు ఉండాలా శిరస్సుకో? ఎన్ని? 2000 రావద్దా? మన వాళ్ళు ఏమని చెప్పారు? సహస్ర శీర్ష సహస్ర అక్ష అన్నాడు. 1000 కళ్ళు అన్నాడు. 1000 శిరస్సులో 1000 కళ్ళు అన్నారు. వీడికి లెక్కలే తెలియదు మన వాళ్ళకే. తెలుసా? ఏది శిరస్సు 1000 అయితే కళ్ళు ఎన్ని ఉండాలా? 2000. 2000 రాయొద్దా? ఎందుకు రాసినారు? మన వాళ్ళు రాయలేదే.
ఈ గొడవంతా ఎందుకని భగవద్గీతలో వ్యాసులు వారు ఏం చేశారంటే అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం అన్నాడు. అనేకం అనే పదం వాడాడు. ఏది శాస్త్రం అనే పదం వాడాల. శాస్త్రం అనే పదము ఉపనిషత్తులు కాదు, ఉపనిషత్తుల్లోనూ తర్వాత వేదాంత పరిభాషకు సంబంధించినది. భగవద్గీత ఇంటర్నేషనల్ భాష, ఎవరు ఏమనుకోకూడదు, అందరికీ సరిపోవాలి. అలాగా అందువల్ల ఏం చేశాడు, అనేక వక్త్రనయనం, అనేక కళ్ళు, అనేక ముఖాలు అని పెట్టి. ఇప్పుడు చిక్కుందా? లేదు. అందువల్ల ఏమైందంటే భగవద్గీత భాషకు శాస్త్ర సమన్వయమైన భాషకి తేడా ఉంది. ఈ విధంగా 1000 సంవత్సరాలు పోట్లాడినాడు. ఎవరు? ఎవరితో? మకరితో. మకర అంటే ఏ ఊర్లో ఉంది అది? ఏ చెరువులో లేదు, ఏ నదిలో లేదు. సంసారం అనే నదిలో ఉంది సాగరం. సంసారం అనే సరోవరం లేదు ఇక్కడ. సంసారం అనే సరోవరం. దానిలో 1000 ఏళ్ళు పొట్లాడినాడట. దృశ్య వ్యామోహం అనే ముసలి. మామూలు ముసలైతే 10 మంది చేసి చంపేయచ్చు కదా, దానికి ఇబ్బంది ఏమి. కానీ ఈ దృశ్య వ్యామోహం అని ముసలిని చంపాలంటే ఇన్ని జన్మలో, ఈ సంవత్సరాలంటే ఇన్ని జన్మలో దృశ్య వ్యామోహం ఉంది. ఎలానంటే పంచేంద్రియాలు ఉన్నాయి మనకు. శబ్ద స్పర్శ రూపరసగంధాలు, కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు, చర్మం. ఈ 5 ఎంత అనుభవించినా ఇంకా కావాలంటారు. ఇప్పుడు తినేసాం కదా, గమ్మనుండి రేపు తినొచ్చు కదా. 1 గంట అవుతానే మళ్ళీ భోజనం కావాలి. అందువల్ల ఏమిటి అంటే ఇది తీరది. ఇది ఈ యొక్క వ్యామోహం అనే ముసలి ఎప్పుడు ఉంది. ఎప్పుడు వరకు ఉంటుంది? ఆ నారాయణుడు వచ్చి సుదర్శనాన్ని వదిలితే అప్పుడు అది ఖండింపబడుతుంది. ఖండింపబడితే అప్పుడు ఏమవుతుంది? మోక్షం. అంతవరకు ఇబ్బందికరమే. అందువలన ఇన్ని రోజులు పోట్లాడి చివరికి కథాపరంగా చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి ఇది అంతరార్థం. ఇప్పుడు వరకు చెప్పుకునేది మనము అంతరార్థం. కథాపరంగా వ్యవహారికం నడుస్తూ ఉంది. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండిరుంగక సద్యోగై భావిత మనముల బాగుగా వీక్షింతురు అట్టి పరము భజంతున్. యోగాగ్ని చేత కర్మలను, పాప పుణ్య కర్మలను దగ్ధం చేయాలి. భస్మీభూతం చేసుకున్నటువంటి యోగీశ్వరుడు ప్రపంచముని త్యజించి ఏ పరమాత్మను మహాప్రయత్నముతో మనసు చేత ఆ పరమాత్మను బాగుగా చూస్తున్నారో అట్టి నిర్గుణ నిరాకార పరబ్రహ్మను సేవించుతున్నారు. నిర్గుణ పరబ్రహ్మను సేవించాలంటే ఏం చేయాలా? పాప పుణ్యకర్మలను దగ్ధం చెయ్యాలి. ఏమయ్యా, పాపకర్మలు దగ్ధం చేయొచ్చు, మంచిదే. పుణ్యకర్మలు కూడా, పుణ్యం వలన కూడా నీకు జన్మ వస్తుంది. పాపం చేస్తే నరకలోకానికి పోతాడు, అక్కడ 1/3 అనుభవిస్తాడు. మళ్ళీ 1/3 తెచ్చుకుంటాడు. 2/3 అనుభవిస్తాడు, 1/3 తెచ్చుకుంటాడు. ఎందువల్ల? రోజు మనకు పెరుగు కావాలా? ఏం చేయాలా? మజ్జిగ కొన్ని ఉండించుకోవాల్సిందే. ఉండించుకుంటే రేపు పెరుగు. మజ్జిగ లేకపోతే ఎవరింటికి పోవాలా? ఎవరికో ఇంటికి పోయేసి వస్తాం మనం. అదేవిధంగానే ఈ జన్మ పరంపర కారణం ఏమిటయ్యా అని అంటే ఇదే కారణం.
కొంత మిగిలించుకొని వస్తాం. అంతా అనుభవించేస్తే మనకేముంది? ఇప్పుడు సెంట్రల్ జైల్లో 20 సంవత్సరాలు వేసేసారు జైలు శిక్ష. 20 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఏడైనా తిరగవచ్చు. మధ్యలో వచ్చేసినాడు అనుకో, తిరగచ్చా? కానీ ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఆడ అనుభవించేసి వస్తే మనకు సమస్యలు ఏముంది? ఇక్కడ అట్లా చేయలేదట. 1/3 వంతు మాత్రమే అనుభవించు, కర్మశేషం తెచ్చుకొని నీవు పాపం తెచ్చుకుంటే కష్టాలు అనుభవించు, పుణ్యం తెచ్చుకుంటే సుఖాలు అనుభవించు. అంతా అక్కడ అనుభవించి క్లీన్ చేసుకొని రావచ్చు కదా. ఆ పద్ధతిలో సృష్టించలేదు. ఇంత తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు? ఈ విధంగా అయినా కూడా ఈ మాదిర యోగాగ్ని దగ్ధ కర్మలు, యోగము చేత అన్ని కర్మలను దగ్ధం చేసుకున్నట్లయితే ఆ పరమాత్మను ఎవరైతే అట్టివారు యోగులు చూస్తున్నారో ఆ పరమాత్మను నేను స్మరణ చేస్తూ ఉన్నానని గజేంద్రుడు చెబుతూ ఉన్నాడు. సరే, మంచిది. తర్వాత అనేక రకాలుగా చెబుతూ ఉన్నాడు. ఇంత చెప్పినా కూడా ఏం జరుగుతూ ఉన్నది? ఆయన స్తోత్రం చేస్తున్నాడు, ఆయన ఎవరు రాలేదు? ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మం రాల. చోటు ఉంటే కదా వచ్చేదానికి. పరబ్రహ్మానికి చోటు ఉందా? ఆకాశంలో విమానం పోవచ్చు కానీ ఆకాశం పోతుందా? ఆకాశంలో విమానం పోవచ్చు, ఆకాశం. అదేవిధంగా సర్వత్రా వ్యాపించినటువంటి పరబ్రహ్మాన్ని స్మరణ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన రక్షణ పొందల అని పోతన యొక్క ఊహ, పోతన మనసులో కదిలింది దాని వల్ల 60 పద్యాలు ఎక్స్ట్రా అయినాయి. లేకపోతే 4 మాటలు అయిపోతుంది. ఆయన మకరి పట్టుకొని బాధిస్తూ ఉన్నది. నారాయణ నన్ను రక్షించంటే వచ్చినాడు, మకరిని శిరచ్ఛేదం చేశాడు, రక్షించినాడు. 2 మాటలే అయిపోయింది. సంస్కృత భాగవతంలో కథ అక్కడికే అయిపోయింది. ఈ పద్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పోతనా మహత్యని హృదయంలోంచి వచ్చినాయి. కానీ మంచిగా ఉన్నాయి కాబట్టి దేశంలో ఉన్న జనాభా అంతా కూడా బ్రహ్మాండంగా దీన్ని మంచిదిగానే చాలా చక్కగా అందరూ తెలుసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు? నిర్గుణ పరబ్రహ్మము. ఆయన స్త్రీయా, పురుషుడా, లేక నభంసుకుడా? ఎవరు ఆయన? ఆయన పక్ష, పశువా, నరుడా? ఎవరు కాదు, ఏమీ లేకనే ఉన్నాడు ఆయన. శ్రీ నపంసక పురుషమూర్తియుంగాక తిరియ అమర నరాది మూర్తియుంగాక కర్మగుణ భేద సదసత్ప్రకాశిగాక ఈనుక అన్నియు తానగు అట్టి యుగుని తలంతు. స్త్రీ కాదు ఆయన, పురుషుడు కాదు. మనం ఏమనుకుంటాం? దేవుడు అంటే శంకు చక్రాలు ఉండాలా? ఆయన విష్ణుమూర్తి. శూలం ఉండాలా? ఆయన శివమూర్తి. దేవిని చూస్తే దేవీమూర్తి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఏమి కాదంట. భగవంతుడు ఎవరు? ఈ భగవంతుని ఎంతమంది తెలుసుకున్నారా? తెలుసుకోలే కానీ తెలుసుకున్నారు కొంత, కానీ ఇంకా అనుభవలేక అది. ఇంకొక మాట చెబుతున్నాడు, స్త్రీ పురుషుడు నహంసుడు కాదు, తిరియగమర నరాది మూర్తియుంగాక. పశువులు పక్షులు కాదు, పశువులు పక్షులు కాదు. దేవతలు, అమరులు అంటే దేవతలు, నరులంటే మానవులు. ఈ రూపంలో ఉన్నాడా? మన వాళ్ళు భగవంతుని ఎట్లా అనుకుంటారు? ఏదో ఒక రూపంలో చూస్తూ ఉండాలి. ఇన్ని తీసేసి చూడగలమా? చూస్తే వాడు జ్ఞానం అవుతాడు.
గుణకర్మ భేద సత్ అసత్ ప్రకాశిగాక. సత్తు కాదు సత్ అంటే ఏమని ఉన్నది అని అర్థం, అసత్ అంటే లేదని అర్థం. ఎనుక అన్నియుతానగు, ఇప్పుడు లేదని మనం చెప్పుకున్నా అన్ని మొత్తం ఎవరు భగవంతుడే. విశ్వరూపం చూపిస్తే అదే విధంగా ఇలాగా ఉండేటువంటి భగవంతుని నేను స్మరణ చేస్తూ ఉన్నానని ఎవరో గజేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ఇంత దూరం 16 పద్యాలు ప్రార్థన చేసిన తర్వాత నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఈ మకరేమో కాళ్ళు పట్టుకొని నవిలేసి రక్తం అంతా తాగేస్తాడు, ఇంకా తట్టుకోలేకున్నాం, ఇంకా నిలబడే పరిస్థితులు లేవు, బయటికి పోతామా కొట్టుకుపోలేకపోతూ ఉన్నాం. ఎట్లా? సందేహం వచ్చింది. మనకి ఒక మిత్రుడు వస్తాడని చెప్పాడు, ఫోన్ చేశాడు. 10 అయింది, 10 గంటలకు వస్తానంటే రాలే. 12కి వస్తాడా అనుకుంటే 12కి రాలే. ఇప్పుడు ఉన్నాడా లేడా? ఈయన ఉన్నాడా లేడా? ఏడన్నా యాక్సిడెంట్ అయిందా? ఇన్ని మనకు వస్తాయి సందేహాలు, అన్నీ మనకు వస్తాయి. మళ్ళా మనం ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే అది రింక్ కావడంలే, అవుట్ ఆఫ్ కవరేజ్ అంటే అందుబాటులో లేడు అని చెప్తాడు. ఇదంతా మనం మామూలుగా ఇంటా ఉన్నాయి కదా, అదే మాటలే వీళ్ళు చెప్పారు. ఎవరో మన పోతన గడ చెప్తున్నాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశల కలడు కలండ నెడువాడు కలడో లేడో. దీనులు ఎందు ఉన్నాడు అన్నాడు. నేను మొన్నగడ చెప్పాను కదా, నాకు కొన్ని రోజులు అర్థం కాని ఈ కొన్ని లైన్ల కోసం మేము చాలా రోజులు విచారణ చేస్తూనే ఉన్నాం. నేను బజారుకు పోయి వస్తూ ఉన్నాను. మా బస్ స్టాండ్లోనే మా ఇల్లు మొదట్లోనే, నేను దాంట్లో సందులోంచి పోవాలా. ఈ నుంచి అంత దూరం 3 జాడ్ల నీడ ఉంది. ఒక ఆయన తల కింద తన సంచి పెట్టుకొని ఆనందంగా గొరక తీస్తున్నాడు. ఇప్పుడు ఎండ కనబడింది ఆయనకి. బజార్లో మోటార్ శబ్దాలు ఏమైనా కనబడినాయా? ఆనందంగా నిద్రపోతాం. ఎవరో రాత్రి గడ భోజనం లేదో, టిఫన్కు ఎవరో ఇచ్చినారు, తిన్నాడు, పడుకునేసాడు. పడుకుంటానే మనకు ఒక పూట కన్నా భోజనం లేకుండా కన్నా భోజనం చేసినామంటే ఎట్లుంటుంది తెలుసా? నేరుగా వచ్చేస్తుంది నిద్ర నేరుగా వచ్చేసి నేరుగా వచ్చేసి ఏమవుతుంది? హాయిగా నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు బ్రహ్మాండంగా ఉండదు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఈశ్వరయ్య అంతటా ఉన్నాడు. ఆమె సిలిండర్లో ఉంటాడు. అందువల్ల ఇప్పుడు ఈ నిద్ర రూపములో భగవంతుడు పేదలను ఎలా రక్షిస్తూ ఉన్నాడు అని అంటే నిద్ర రూపములో రక్షిస్తూ ఉన్నాడు. ఆ నిద్రే లేకపోతే వాళ్ళు చనిపోరు తొందరగా, తప్పకుండా. అప్పుడు నేను ఆ సంఘటన చూసి కలడందురు దీనులయడ, వీళ్ళ దగ్గర ఉన్నాడయ్య భగవంతుడు అనేది అర్థమైంది నాకు. కలడందురు పరమయోగి గణముల పాలం, పరమయోగుల మరి హృదయాల్లో ఉన్నాడు. పరమయోగులు అంటే ఎవరు? పరమ అంటే ఉత్తమమైన యోగులంటే ఎవరు? నిరంతరము భగవంతుని స్మరణ చేసేవాడు. ఉత్తమ యోగులకు మా తాత ఒక నిర్వచనం చెప్పాడు. ఉదయం నుండి రేపు ఉదయం కనుక దూదమాడే ఉత్తమ
ఊరాయన ఉత్తమ జోదగాడు, ఆయన పేరు ఉత్తమ జోదగాడు. ఉదయం నుంచి మళ్ళా రేపు ఉదయం వరకు భగవంతుని భజన చేస్తే ఉత్తమ భక్తుడు. ఉదయం నుంచి మళ్ళీ రేపు ఉదయం దానికి ధ్యానం చేస్తే ఎవరైనా ఉత్తమ యోగి. ఈ విధంగా కొన్ని విషయాలు మనం బాగా తెలుసుకోవాలి. అందువల్ల పరమయోగుల దగ్గర ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. ఆ స్థితిని మనం పొందాలి. ఈరోజు మనం వింటూ ఉన్నాం, వింటే పుణ్యం వచ్చింది, జ్ఞానం కూడా వచ్చింది. వింటే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పూజ చేస్తే జ్ఞానమా? కాదు, జాగ్రత్త. జ్ఞానం రావాలంటే కేవలం వేదాంత శ్రవణం చేయాల్సిందే, వేరు మార్గం లేదు. వేరే విధంగా జ్ఞానం వస్తుందంటే రమ్మంటే రాదు. గ్రంథాలు చదవాలా, ఆ గ్రంథతత్వాన్ని వినాలా. ఈ రెండింటి వల్లే జ్ఞానం. జ్ఞానం వచ్చినాక ఏం చేయాలా? దాని స్థితి కలిగి ఉండాలి. స్థితి కలిగి ఉంటేనే నీకు ఉపయోగం ఉంది, లేకపోతే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? కలడందురన్ని దిశలను కలండనిడు వాడు కలడో లేడో, అంతటా ఉన్నాడు. గుళ్ళో ఉండేటువంటి దేవుడు అంతటా ఉన్నాడా? కాశీలో ఉండేటువంటి కాశీ విశ్వనాథుడు అంతటా ఉన్నాడా? అంతటా ఉంటే కాశీకి పోవాల్సిన పనే ఉంది. పని ఉన్నదా? లేదు. రిజర్వేషన్ చేయాల్సిన పనే ఉంది. అందువలన ఒకే మాట, అంతటా ఉన్నాడని చూసేటువంటి వాడు ఉత్తముడు, ఉత్తమ యోగీశ్వరుడు. కైలాసము నుండి కైలాసంలో ఉన్నాడంటే అప్పుడు మన ఎంగడిలో లేడని కదా. కైలాసంలో ఉన్నాడు అంటే భగవంతుడు, మన ఎంగడిలో లేడు. కాశీలో ఉన్నాడంటే ఇక్కడ లేడని అర్థం. ఇక అంతటా ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు అంతటా? లేడు. ఎక్కడ? ఇప్పుడు అమెరికాలో లేడు, కొన్ని ప్రాంతాల్లో లేడు. ఇప్పుడు మనకున్నాడు. కానీ ఆకాశం, ఆ ఆకాశం అంతటా ఉందా లేదా? అయితే భగవంతుడు గగన సదృశ్యం, గగనం ఆకాశం వల్ల అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడిని చూసినారా? చూడలా? ఇది అన్యాయం. అంతటా ఉన్నాడు. అదే రేపు ఆదివారం మిస్ చేసుకోకుండా రాండి, మీకు చూపిస్తాం. అంతటా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే సూక్ష్మరూపంలో అంతటా ఉన్నాడు. తెలుసుకోవాలి. జ్ఞాతం ద్రష్టంచ తత్వేన ప్రవేశించ పరంతప. ఈ సూక్తి అందరూ నేర్చుకోవాలి. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో చివరి శ్లోకంలో ఉండబడేటువంటి చివరి శ్లోకానికి ముందు శ్లోకం ఇది. జ్ఞాతం తెలుసుకోవాలి, ద్రష్టం చూడాలి, ప్రవేశించ పరంతప. కాబట్టి దానిలో ప్రవేశించాలి. భగవంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. ఈ మన భాగవత సప్తాహంలో మనం ఏం తెలుసుకోవాలా? ఇప్పుడు పండర్లో ఉన్నాడయా భగవంతుడిని తెలుసుకోవాలన్నా? లేదు, అవసరం లేదు. ఆయన ఉంటాడు, ఆడి వదడు, ఆయనే ఉంటాడు. ఆయన మరి ఆయన్ను సగుణ భావంతో చేసిన వాళ్ళు చాలామంది ముక్తులైనారు, కాదనడం వల్ల. పండర భక్తులందరూ ముక్తులైనారు కదా. ఆయన అక్కడే ఉన్నాడని, ఆయన చూడాలని తగతగ పడింది సబ్బుబాయి. కొంచెంగానే జ్ఞానం కలిగితే ఆడిపోవాల్సిన పని. కానీ అది ప్రాథమికమే. దానిలో కూడా సిద్ధత్వం పొందింది కనుక ఆయన ఏం చేస్తాడో ఆయన వస్తాడు. అందువలన ఇక్కడ కూడా ఒక మాట చెబుతాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప
కలిమిలేములు లేక కలుగువాడు. ఇప్పుడంతా మన దగ్గర డబ్బులు లేదని మన దగ్గరికి రావడం లేదా అని గజేంద్రుడు అనుకుంటున్నాడు. గజేంద్రుడు అనుకున్నాడు, మనం ఏం చేస్తాం, డబ్బు లేదు కాబట్టి నా దగ్గరికి రాలేదేమో, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికే పోతాడేమో. ఇంతవరకు మనం చూసాం. తర్వాత ఈ విధంగా సగుణ భక్తి కూడా అవసరమై ఉంది. సగుణ భక్తి కూడా అవసరం. ఎందుకు అవసరమయ్యానంటే నిర్గుణ భక్తిలో ఇంకా ఆయన రక్షించాల్సిన పని లేదు. శంకరాచార్యులు వారు చరిత్రలో ఆయన మండన మిశ్రుని భార్య ఉభయ భారత్తో వాదన చేసి గెలవాలి. ఆమె ఏం చేసిందంటే కాత్యాయని కామసూత్రాల పైన ఆయన వాదన చేసింది. అది నాకు తెలియదమ్మా, నాకు 40 రోజులు టైం ఇస్తే నేను చెప్తాను. సరే పో. ఈయన ఏం చేశాడు, అమరక మహారాజు అని ఆయన అప్పుడే చనిపోయినాడు. చనిపోతే శిష్యులతో చెప్పాడు, నాయన ఈ శరీరాన్ని ఈ గుహలో పెడతాము, భద్రంగా ఉంచండి. తరువాత ఈయన వెళ్ళిపోయాడు. ఆయన అమరక మహారాజు శరీరంలోకి వెళ్ళిపోతే ఆయనకు సుమారు 10 మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలతో విహరిస్తూ ఉన్నాడు. ఏమయ్యా సన్యాసి కదా, ఈయన చేయడం తప్ప ఉప్ప అనేది పెద్ద శక్తి. అది సన్యాసం ఎక్కడ, సన్యాసం ఎక్కడ, శ్రీనివాసరావు నిద్రలోనా? సన్యాసము శరీరానికి, అంతేగాని ఆత్మకేది లేదు. ఇప్పుడు ఈయన శరీరం సన్యాసం, ఈయన ఇప్పుడు పోయింది ఎవరు, మనస్సు పోయింది, ఆత్మ పోయింది. రెండు మనో ఉపాధిలో ఉన్న ఆత్మ రెండు జాయింట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోయాడు. అమరక మహారాజు భార్యలతో విహరిస్తూ ఉన్నాడు. టైము దాటుకొని వెళ్తాను. అది 40 రోజులు కదా టైము. ఈ 40 రోజులు ఉన్నది 30 రోజులు అయిపోయినాక పద్మపాదుడికి ఎట్టపోయినాడు. మా గురువు గారు చెబితే ఈనడు, చెప్పినాడు బాబు ఈ పని చేయొద్దన్నాడు. ఈ విధంగా మత్స్యేంద్రనాథుడు కూడా, అంతకు పూర్వకాలంలో ఉన్న మత్స్యేంద్రనాథుడు కూడా దెబ్బతిన్నాడు. నువ్వు వద్దయ్యా అని చెప్పాడు. కాదు ఆమెను జయించాలి మనం. సరే పో అన్న. నా 30 రోజులు అయినాక రాలే. ఈయన ఏం చేస్తాడు, కనుక్కున్నాడు. అమరక మహారాజు శరీరంలోకి వెళ్ళిపోయినాడు కదా. నేరుగా ఈయన ఒక బృందాన్ని తయారు చేసుకొని పాటలు పాడేవాళ్ళుగా తయారై రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఊరు ఉండేది మనవాడే కదా, అంతే. సరే రాజు ఆస్థానంలో అంతో సౌకర్యం కలిగించుకున్నారు. ఒకరోజు ఇంకా పాట పాడాలి కదా. సాయంత్రం 4 గంటలకు పాట కచేరీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన వర్ణన చేశాడు. నీవు ఉభయ భారత్తో గెలవాలని వచ్చినావయ్యా, కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతే ఆమెతో ఇప్పుడు గెలవాలి నువ్వు అని ఇదంతా పాట రూపంలో పాడేశాడు. పైగా నీ యొక్క శవాన్ని రాజుగారు బడులో చితి మీద వేర్చి పెడతా ఉన్నారు. ఏదో ఒక రోజు మంటేస్తారు, జాగ్రత్త. ఈ బుద్ధ రేపా తెలియదు నాకు, నువ్వు జాగ్రత్త అని పాట పాడినాడు. వెంటనే ఏం చేసినాడు, ఈయన కనుక్కున్నాడు. ఓహో మనం వచ్చిన పని ఎప్పుడు కూడా ఒక శరీరంలోంచి ఒక శరీరంలోకి వస్తే మరుపు అనేది మహా జరుగుతుంది. ఎవరైనా చెప్పకపోతే ఈయన అక్కడనే ఉంటాడు. కాబట్టి చెప్పాడు కాబట్టి బయలుదేరిన తర్వాత ఈయన పోయే లోపల మంత్రి గారు కనుక్కున్నాడు. ఈయన అమరక మహారాజు కాదు, మహాజ్ఞాని వచ్చి ఉన్నాడు దీంట్లో. కనుక ఎక్కడ ఉన్న శవాలన్నింటినీ కాల్చేయమని భటులకు ఆర్డర్ ఇచ్చేసి, భటులందరూ కాల్ చేస్తున్నారు ఎక్కడ ఉండే శవాలను. ఈ శవాన్ని కూడా మంట పెట్టారు. మంట పెట్టి తల్లికి ఈ వైపు 4 వైపుల మంటలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా,
అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా కూడా నరసింహస్వామిని ప్రార్థన చేయాలి. అది లెక్క. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యభవాబ్దిపోత లక్ష్మీనృసింహమదేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటి కోటి సంఘటితాంగ్రి కమలామల్ల కాంతికాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీనృసింహమదేహి కరావలంబం అని ఎప్పుడైతే 13 శ్లోకాలు ఈయన రచనలో సాగించి స్తోత్రం చేశాడో నేరుగా నరసింహస్వామి వచ్చి చేతులు పట్టుకొని కింద దించేశాడు. కరావలంబం, చేతులు పట్టుకొని దించేవా అన్న, చేతులు పట్టుకొని కింద దించేసి. ఇప్పుడు సగుణమా ఇది నిర్గుణమా? సగుణ ఆరాధనే కదా. సగుణ ఆరాధన ఉంటేనే ఈ సగుణ శరీరం రక్షింపబడుతుంది. నిర్గుణ ఆరాధన ఉంటే లోపలుండే ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. ఇంతే తేడా, ఇంకేమి లే. అందువల్ల సగుణం కూడా అవసరమై ఉంది. ఇప్పుడు ఏమో మొన్న కాలుతా ఉంటే నాకు నరసింహస్వామి జ్ఞాపకం రాలా. రోజు పొద్దున్నే మాత్రము నరసింహస్వామిని జ్ఞాపకం చేసుకుంటాం. ఏది స్టవ్ ఇరిగిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండవయ్యా, ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తారేమో అని. కానీ మా వాళ్ళు మాత్రం కృష్ణస్వామిని బాగా ప్రార్థన చేయడం వల్ల జనం అంతా వచ్చి బాగా దాన్ని